ఉన్నాయో సభాముఖంగా చెప్పచ్చో చెప్పకూడదో నాకు తెలియదు కానీ ఒక్క విషయం మాత్రం చెప్పి ఆపేస్తాను ఆ విషయాలు. ఎందుకంటే ఇంకా అంతకన్నా సభాముఖంగా చెప్పకూడదు కనుక. మీరు ఇప్పటికీ వెంకటాచలంలో శిలాతోరణాన్ని దాటి ఇంకొంచెం ముందుకెడితే వెంకటేశ్వర స్వామి వారు కార్తీక మాసంలో ఏకాదశి నాడు అనుకుంటాను స్నానం చెయ్యడానికి వస్తారు. అక్కడికి పల్లకీలో తీసుకొస్తారు. అక్కడ స్నానం చెయ్యడం కోసం వేచి ఉన్న వాళ్ళకి స్వామికి నివేదన చేసిన చక్ర పొంగలి అవి పెడతారు అక్కడ. అది కూడా దాటి కొండల లోపలికి వెడితే ఇప్పటికీ గుహలలో ఈ ఎముకలు ఉరప్పంజరాలు బయటికి వచ్చి తపస్సు చేస్తున్నటువంటి మహాపురుషులున్నారు. మీరు నమ్మి తీరవలసిందే. కానీ తొందరపడి గభాలన వెళదామని ప్రయత్నం మాత్రం చెయ్యకండి. ఉన్నారు పరమసత్యం. చాలా మంది పెద్దలు ఇప్పటికీ వెంకటాచలంలో తపస్సు చేస్తుంటారు. ఇంకొక మాట, వెంకటాచలంలో ప్రకటంగా మీ కంటికి కనపడచ్చు